కూల్ కూల్‌గా ఉండే మ్యాంగో మస్తాని చేసేద్దామా? 2 పండిన మామిడి పళ్ళు తీసుకోండి. నీట్‌గా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అలాగే పాలను కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోండి. ముందుగా మిక్సీ జార్‌లోకి మామిడి పండు గుజ్జు, పాలు, వెనిలా ఐస్ క్రీమ్ పావు కప్పు, పంచదార పావు కప్పు, మ్యాంగో ఎసెన్స్ కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి ఫస్టు జ్యూసు, తర్వాత వెనిలా ఐస్ క్రీమ్, తర్వాత మళ్ళీ జ్యూసు, తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ వేసుకోండి. దీనిపైన జీడిపప్పు, కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసుకుంటే కూల్ కూల్‌గా ఉండే మ్యాంగో మస్తాని రెడీ. కొబ్బరి వాటరు కొబ్బరి అంటే ఇష్టంగా తింటాము, తాగుతాం కదండీ! ఈ రెండిట్లి కాంబినేషన్‌లో జ్యూస్ తయారు చేసేద్దామా? ముందుగా కొబ్బరిని తీసుకొని ఒక జార్‌లోకి ఈ వాటర్ అంతా వేసేసుకోండి. దీంట్లోకి కొబ్బరిని కూడా ఇలా తీసుకొని ఈ పీసులు కూడా వేసేసుకొని ఐస్ క్యూబ్స్‌ని కూడా వేసుకోండి. దీంట్లోకి పావు కప్పు చక్కెర, ఒక స్పూను గ్లూకోజు, ఇంకా కొబ్బరి వాటర్ వేసుకొని పలుకనేదే లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ముందుగా ఒక గ్లాసులోకి నానబెట్టుకున్న సబ్జాల్ని ఒక స్పూన్ వేసుకొని ఈ జ్యూస్ కూడా వేసేసుకోండి. అంతే. దీనిపైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా జల్లుకుంటే కూల్‌గా ఉండే కొబ్బరి జ్యూస్ రెడీ. బయట ఎండలు ఎక్కువైపోయినాయండి. బయటికెళ్ళి వచ్చేసరికి కూల్‌గా ఏమన్నా తాగాలనిపిస్తుందా? అయితే కూల్‌గా సపోటా జ్యూస్ చేసి పెట్టేద్దాం పదండి. ముందుగా సపోటాస్‌ని తీసుకొని, తొక్క, గింజలు తీసేసుకొని, గుజ్జంతా ఒక కప్పులోకి వేసుకోండి. ముందుగా మిక్సీ జార్‌లోకి సపోటోసు, ఒక కప్పు పాలు, అరకప్పు ఐస్ క్రీము, 2 టేబుల్ స్పూన్ల హార్లిక్స్, ఐస్ క్యూబ్స్‌ని కూడా వేసుకొని, అరకప్పు పంచదార కూడా వేసుకొని, మూత పెట్టేసుకొని, మెత్తగా పలుకు లేకుండా మిక్సీ పట్టేసుకోండి. ఇది అయిపోయిందండోయ్! ఒక గ్లాసులోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా కూల్‌గా ఉండే సపోటా జ్యూస్ రెడీ. మస్క్ మలాన్ షర్బత్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ! బయటికెళ్ళి వచ్చే వాళ్ళకి కూల్‌గా రెడీ చేసేద్దాం పదండి. ముందుగా జల్లీ తయారు చేసుకోవాలండి. ఈ జల్లీ పౌడరు ఆన్‌లైన్‌లో గాని, సూపర్ మార్కెట్‌లో గాని దొరుకుతది. కప్పున్నర వేడి వాటర్‌లోకి ఈ జల్లీ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్నాక, ఒక కప్పులోకి వేసుకొని ఒక గంట పక్కన పెట్టండి. ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి 2 కప్పుల వాటరేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. ఇది ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టండి. అదే స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక లీటర్ పాలు వేసుకొని, పాలు మరుగుతున్నప్పుడు వాటర్‌తో సుద్దా ఈ సగ్గుబియ్యాన్నేసేసుకొని, ఒక కప్పు పంచదార కూడా వేసుకొని, ఒకసారి కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్బూజాని తీసుకొని, కొంత జ్యూస్ కింద కొన్ని చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. జల్లీని తీసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని, ముందుగా పాల్లోకి మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూసు, జల్లీ పీసులు, నానబెట్టుకున్న సబ్జా గింజలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కర్బూజాను కూడా వేసుకొని, మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాక, ఫ్రిడ్జ్‌లో 2, 3 గంటలు పెట్టుకొని తీసుకుంటమే. అంతే ఎంతో టేస్టీగా కూల్‌గా ఉండే మస్క్ మలాన్ షర్బత్ రెడీ. వేసవికాలం మొదలైపోయింది కదండీ! వాటర్ మిలన్‌తో జ్యూస్ చేసేద్దాం పదండి. ముందుగా వాటర్ మిలన్ తీసుకొని చిన్న చిన్న పీసుల్లా గింజలు లేకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొనండి. దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి నీళ్ళండోయ్! అది కూడా వేసుకున్నాక 2, 3 టేబుల్ స్పూన్ల చక్కెర, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని, పలుకనేదే లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని గ్లాస్‌లోకి తీసుకుంటమే. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసులు, సబ్జాలు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా కూల్‌గా ఉండే జ్యూస్ రెడీ.